ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ తీసుకొని వచ్చి ఏ బిల్ అయితే పెట్టిందో, ఎందుకనంటే దేశ ప్రజలు కూడా ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిందో, గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లులో ఒక ఫుల్ స్టాప్ కానీ, ఒక కామా కానీ, ఒక అక్షరం కానీ, ఒక పేజ్ కానీ తేడా లేకుండా గతంలో ఏ పద్ధతిలో చేశారో ఆ పద్ధతిలోనే తీసుకొని ఇచ్చారు. డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే ఉన్న భూభాగాన్నే ఒక 3 ముక్కల, 4 ముక్కల, 5 ముక్కల ఏ రకంగా రీఆర్గనైజ్ చేస్తామన్నటువంటి పద్ధతే తప్ప దానికి మించి ఇంకేం లేదు. మనం 815 కాన్స్టిట్యున్సీలు దేశం మొత్తం మీద తయారు చేయాలనంటే దానికి బౌండరీస్ ఏ రకంగా గీసుకోవాలనేది మనం చూసుకోవాలి. డీలిమిటేషన్ కమిషన్ ఏం చెప్తుంది? డీలిమిటేషన్ కమిషన్ కూర్చొని బౌండరీస్ అన్నీ కూడా గీసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ తీసుకొని వచ్చి పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతే అవన్నీ కూడా కాన్స్టిట్యున్సీస్గా తయారవుతాయని స్పష్టంగా డీలిమిటేషన్ ఉంది. గతంలో జరిగినటువంటి చర్య కూడా. మరి భయం ఎందుకు? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తే వేరే దేశాల తాలూకు భూభాగం కలదు, వేరే ఓటర్లు ఎవరు కలరు. భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్సే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకే ఓటేస్తారు. ఎందుకు అంత భయపడిపోతున్నారు వీళ్ళందరూ కూడా డీలిమిటేషన్కి? ఇది కేవలం ఒక అపోజ్ చేయడానికి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఇందులో డీలిమిటేషన్ ఉంది, ఇందులో 3 బిల్లులు ఎందుకు ఉన్నాయి, ఇంకోటి జస్ట్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి బిల్లు, ఆ బిల్లు కంపల్సరీగా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలు టెక్నికల్ విషయాల్లోకి వెళ్ళరు కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పి ఇలాంటివి ఏవో ఒకటి క్రియేట్ చేసుకొని అపోజ్ చేసే ఒక టెక్నికల్గా క్రియేట్ చేసుకుంటే మహిళలకి రిజర్వేషన్ ఇవ్వకుండా చేయొచ్చు. అది వాళ్ళలో అసలుగా దాగి ఉన్నటువంటి వాళ్ళ తాలూకు ఉద్దేశం.